ఎగ్జాక్ట్లీ క్రిషాంక్ ఉన్నారు, మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు రిజల్ట్కి సంబంధించి కాస్త హైప్ క్రియేట్ అయింది మొన్న ఎలక్షన్లో. కేటీఆర్, హరీష్ రావు విస్తృతంగా పర్యటించారు, నాన్ స్టాప్ మార్నింగ్ నచ్చారు. అనుకున్న ఫలితాలు రాలేదా? క్రిషాంక్ గారు ఏమనిపించింది? ఎంత ప్రచారం చేసినామండి మేము. మీరు గమనిస్తే మా ప్రచారం అంతా కూడా సిట్ ఆఫీస్లో చుట్టే నడిచింది కదా. హరీష్ రావు గారి మీద ఈ 15 రోజుల్లో సిట్టు విచారణ, కేటీఆర్ గారి మీద విచారణ, మళ్ళా తర్వాత మా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి గారిని అవమానపరుస్తూ ఇంటికి నివాసానికి పోయి ఏదో బ్యాంకులలో విదేశాలలోకి వెళ్ళిపోయేటోళ్ళకు అట్లాంటి నోటీసులు వాళ్ళు ఇంటి దగ్గర పెట్టినరు. మా పార్టీ నాయకులు అందరూ కూడా ఒకవైపు కేసీఆర్ గారు బీఫామ్లు సంతకం పెట్టాలన్నా, ఇంకోవైపు ఇటు సిట్టు విచారణ వీటికి హాజరు కావాలన్నా, ఇవన్నిటిలో కూడా మేము ఇవాళ మీరు గమనించండి, లాస్ట్ ఈ రాష్ట్రంలో సింబల్తో ఎలక్షన్స్ ఎప్పుడైనాయి? పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి. పార్లమెంట్లో వీళ్ళే అన్నారు కదా, అరే వీళ్ళ పరిస్థితి పూర్తిగా సున్నా అయిపోయింది, ఒక్కటి కూడా రాలేదు, మొత్తం నరేంద్ర మోదీ గారే, రాహుల్ గాంధీ గారే అని అన్నారు. కానీ ఇవాళ ఇప్పటికి వస్తున్న ఫిగర్స్లో 750 కాంగ్రెస్ పార్టీకి ఉంటే మేము 450 ఉన్నాము అని అంటేనే వాళ్ళకంటే సగం కంటే ఎక్కువ మేము ఇవాళ ఉన్నాము. డౌట్ లేదు. అంటే కొన్ని చోట్ల బీఆర్ఎస్ వెల్ పర్ఫామ్ చేసింది. అసలు రాదనుకున్న కేసులో అనూహ్యంగా అసలు కాంగ్రెస్ని మొత్తం పక్కన పెట్టేసి వన్ సైడ్ మెజార్టీ వచ్చినటువంటి సిచ్యువేషన్. అంతవరకు ఓకే. కానీ అనుకున్నంత రాలేదా? ఏంటి మన ప్రభావం చూపించిందా? మీరు అన్నట్టు సిట్టు ప్రభావం ఇవేనా, లేకుంటే ఇంకేమైనా ప్రభావాలు చూపించారా? అనుకున్నంత కాదు, వీ స్టార్టెడ్ ఫ్రమ్ జీరోనే అనుకుందాం. మేము పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత జీరో నుంచే స్టార్ట్ అయినాము. మేము ఇవాళ మీరు ఆలోచించండి, సింగరేణి బొగ్గు కుంభకోణం ఎత్తుకున్నాం. అది వాళ్ళ క్యాతాన్పల్లి మున్సిపాలిటీలో రిజల్ట్ చూపెట్టింది కదా. బెల్లంపల్లిలో హంగ్ వచ్చినా కూడా అరే హంగ్ అంటే మేము ధీటుగా ఉన్నాం. మీరు ఆలోచించండి, అలా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. జనరలీ మున్సిపాలిటీలు వాళ్ళకి కావాల్సింది ఇంకా 3 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నది, వాళ్ళకి ఫండ్ ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. కానీ ఆ ఫండ్ వద్దు, మాకు రేవంత్ ప్రభుత్వం వద్దు, మాకు ఇవాళ ప్రతిపక్షం కావాలి అని వాళ్ళు క్లియర్గా ప్రభుత్వాన్ని రిజెక్ట్ చేసిరంటే మామూలు ధైర్యమా? అది వార్డు మెంబర్ల ధైర్యము, ప్రజల ధైర్యము, ఓటర్ల ధైర్యము. వాళ్ళందరూ ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించి యాజ్ ఆఫ్ నౌ సగం అయినట్టున్నాయి, ఇప్పటికీ ఇంకా సగం ఉన్నాయి కౌంటింగు. కానీ ఈ సగంలోనే ఇవాళ మేము పాత కాంగ్రెస్ అంటే పోయిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఎంత వచ్చినాయి? 576 వచ్చినాయి. ఇలా మేము 460 దాకా వచ్చేసినాం. ఆ మార్కుని క్రాస్ చేసేపోతున్నాం, ఇంకెక్కువ కూడా వస్తున్నాం మేము. సో దాంతో క్లియర్గా అర్థమైపోతున్నది, ఈ 2 సంవత్సరాల్లో రేవంత్ గారి ప్రభుత్వం ఇలా పూర్తిగా వ్యతిరేకత తెచ్చుకున్నది. వాళ్ళు చేసింది ఏమీ లేదు, మున్సిపాలిటీల్లో చేసింది ఏమీ లేదు. ఈ ట్రెండ్ రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా డెఫినెట్గా కనబడుతుంది. మొన్న మళ్ళీ మేమే గెలుస్తున్నామని చెప్తా ఉన్నారు. పీసీసీ చీఫ్ కొద్ది కింద మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ చేశారు, మా దగ్గర నుంచి 10 మంది 12 మంది పోటీ ఉండే, వాళ్ళే రెబల్ అయ్యారు, అందుకే కొన్ని చోట్ల రిఫ్లెక్ట్ అటు ఇటు అయిందని చెప్తున్నారు. ఇంకోటి సీఎం నిన్న మాట్లాడుతూ ప్రెస్ కాన్ఫరెన్స్లో ట్రయాంగిల్ ఫైట్ ఉందన్నాడు. ట్రయాంగిల్ ఫైట్ కనిపించిందా మీకు? ఎట్లా స్టేట్లో కనిపించిందా ట్రయాంగిల్? అంటే వారు పాపం భారతీయ జనతా పార్టీని పెంచాలనే పనిలో ఉన్నారు ఇలా. అందుకే మీరు గమనించండి, ఇటు కేటీఆర్ గారు స్పందించగానే ఇమీడియట్గా కేటీఆర్ గారి మీద కేసులు అవుతాయి. కానీ అరవింద్ ధర్మపురి గారు నీ సిగ్గే తీసిరు కదా, నిన్ను బేవకూఫ్ అన్నాడు, నిన్ను పొట్టోడా అని అన్నాడు, నువ్వు ఏమన్నా కేసు వేసినావా? ఆయన మీద ఏమన్నా కనీసం ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళన్నా స్పందించిరా? అంటే బీజేపీని పెంచే ప్రయత్నం చేశారు. ఇటు బీజేపీతో పొత్తు, ఇటు ఎంఐఎంతో పొత్తు, ఆఖరిని జనసేనని కూడా వచ్చిపోమని చెప్పారు. లేదా అంటే మీరు ఏమంటారు? స్టేట్లో బీజేపీ లేదంటారా? బీజేపీని పెంచే ప్రయత్నం ఆయన చేస్తున్నట్టు బీజేపీ లేదా? వాస్తవానికి వాళ్ళ ఆ అజెండా మీరు గమనించండి. అసలు మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఏముండాలండి? మున్సిపాలిటీ ఎలక్షన్స్లో నువ్వు ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా, మున్సిపల్ శాఖ నీ దగ్గరనే ఉన్నది. చెత్త కుప్పల నుంచి మొదలు పెట్టుకుంటే దోమల నియంత్రణ కానివ్వండి, రోడ్ల రిపేర్లు కానివ్వండి, ఇవన్నీ చర్చకు రావాలి. నువ్వు ఏం నిర్మాణం చేపట్టినావు అని. కానీ కొత్తగా ఏం తీసుకొని వచ్చిండు? మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ తరహాలో ముస్లిం 4% రిజర్వేషన్. నువ్వు డిక్లరేషన్లో హామీ ఇచ్చింది ఏంది? 10% రిజర్వేషన్. కానీ నువ్వు ఇక్కడ 4% రిజర్వేషన్ అని చెప్పినావు. పోనీ నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, నువ్వు ఈ 2 సంవత్సరాల్లో నీకు సాధ్యమైనప్పుడు నువ్వు చెయ్యవు. నీ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడాడు, నీకు కేవలం మున్సిపాలిటీ ఎన్నికల్లో గుర్తొచ్చింది. అప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మాట్లాడినావు, ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో మాట్లాడినావు, మధ్యలో ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకు? ముస్లిం 4% రిజర్వేషన్ అనగానే ఎవరు ఉరికొస్తారు? అరే మా అజెండా పట్టిండ్రా బై చలో అనేసి ఇటు బీజేపీ వాళ్ళు ఉరికొస్తారు. ప్రజల అజెండా పోతుంది. ఒక మున్సిపాలిటీ ఎన్నికల్లో జరగాల్సిన చర్చ ఆ అజెండా నుంచి డైవర్ట్ చేసే ప్రయత్నం చేసిండు. ఇవాళ ఏం చేసిండు ఆయన? బీఆర్ఎస్ బీజేపీ ఒకటి. పాపంగా అమ్మాయిలు వీణావాణి వాళ్ళిద్దరు లాగానే బీఆర్ఎస్ బీజేపీ. అంటే ఇంత చిల్లర క్యాంపెయిన్ ఎప్పుడు కూడా చూడలేదు అసలు. ఒక ముఖ్యమంత్రి ఒకటి క్రిషాంక్ గారు, ఒకటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్టేట్మెంట్ చేశారు క్లియర్గా. ముఖ్యమంత్రి ఇప్పుడు ఈల్డింగ్ ఉంటుంది క్రికెట్లో, టెంప్ట్ చేయడము, ఆ టెంప్టింగ్ లెషన్లు కోవడం, అవుట్ చేయడం.
సో అట్లా ఆ పరిస్థితి జరిగిందా? మొదట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు ముఖ్యమంత్రి మాటలను పట్టించుకోవద్దు, బూతులను పట్టించుకోవద్దు, ఆ ట్రాప్లోకి పోవద్దని. చివరికి ఆ ట్రాప్లోకి పడ్డదా బీఆర్ఎస్? చూడండి, ఒకటి కేటీఆర్ గారు వారిని ఏమన్నా అంటే రియాక్ట్ గారు, ఇంకెవ్వరినన్నా కూడా మేము ఎవరం రియాక్ట్ అవుతలేము. కానీ కేసీఆర్ గారిని పట్టుకొని నువ్వు రా అనే పదం వాడి నీ జాతి ఏంది ఇదంతా ఏంది అని అన్నప్పుడు ఎంతవరకు మేము మౌనంగా ఉండాలి? ఇవాళ ఈ వార్డు మెంబర్ల గెలుపుతో అర్థమవుతున్నది, ఓటర్లు కూడా మౌనంగా లేరు. ఇది పెద్ద చెంపపెట్టు, నేనే రాజు నేనే మంత్రి. చూస్తున్నాం కదా నిన్న స్టేట్మెంట్ చేయాలి అన్ని ఫ్రంట్ పేజ్లో. ప్రజాస్వామ్యంలో రాజుకు చోటు ఉండదు. నీ రాజ్యంలోనే ఇవాళ ఇప్పటి వరకు కౌంటింగ్లో 1500 వార్డులు ఇవాళ పూర్తయితే అందులో నీ పార్టీ గెలిచింది 750 అయితే 460 బీఆర్ఎస్ గెలిచిందంటే ఇంతమంది ఈ రాజుని రిజెక్ట్ చేసిండ్రు. రేపు ఈ రాజుని పూర్తిగా రిజెక్ట్ చేసి జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి పరిమితం చేస్తారు. చూడండి మీరు. ఇంకోటి చివరగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొన్ని చోట్లలో ఇన్ఛార్జ్ల విషయంలో అసంతృప్తి ఏమైనా ఉందా? మళ్ళీ పాత వాళ్ళకి అప్పయ్యేపారు, జిల్లాలలో కొంచెం షఫ్లింగ్ జరిగినుంటే రిజల్ట్ రిఫ్లెక్ట్ వేరే ఉంటుండే. పూర్తి రిజల్ట్స్ వచ్చినాక అసెస్మెంట్ చేసుకోగలుగుతాం. ఇంకా పూర్తి రిజల్ట్స్ రాలేదు కదా, ఇంకా హాఫ్ వేనే ఉన్నది. మొత్తం రిజల్ట్స్ వచ్చినాకనే అసెస్మెంట్ చేయవచ్చు. ఎక్కడ ఏం జరిగింది, ఎక్కడ స్ట్రాంగ్ అయినాం, ఎక్కడ వీక్ అయినాం, ఎక్కడ ఎక్స్పెక్ట్ చేసినాం, ఎక్కడ పోయినాము, ఎక్కడ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ గెలిచినామో ఇవన్నీ కూడా పూర్తి రిజల్ట్స్ అయినాకనే తెలుస్తుంది. రైట్, ఇదే థ్యాంక్ యూ క్రిషాంక్. బీఆర్ఎస్ పార్టీ నాయకులు జాయిన్ అయ్యారు. సో జరుగుతున్నటువంటి తీరులో అంత పేలవంగా ఏం లేదు, కొంచెం బాగానే గట్టిగానే నిలబడేటువంటి పరిస్థితి. మొత్తం రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా కొంత క్లారిటీ తేలే అవకాశం ఉంది. సో కావాలని కేసులు ఈల్డింగ్ చేయడం ఇట్లాంటి వాటిపైన ఎక్కువ కాంగ్రెస్ ఫోకస్ చేసింది అనేటువంటి చెప్తా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.